హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు ఎక్విప్మెంట్స్ ఏమి లేకుండా మన బాడీ వెయిట్తోనే వర్కౌట్ చేసుకుంటూ ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, మన బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈచ్ వర్కౌట్ 40 సెకండ్స్ చేద్దామండి. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్, నీట్ ఎల్బో టచ్ చేసండి. 40 సెకండ్స్ చేద్దాం. స్క్వాట్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్. నీట్ ఎల్బో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. స్లోగా చేయండి, రైట్ వేలో చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. గుడ్. వెరీ గుడ్. కమాన్. గుడ్. కమాన్. ఈ కార్డియో వర్కౌట్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుందండి. 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ రెస్ట్ అవడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళాలండి. కార్డియో వర్కౌట్ వచ్చేసి రివర్స్ లంజెస్ టు క్రాస్ టు వచ్చేసండి. రైట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం, లెఫ్ట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం. ఫస్ట్ రైట్ లెగ్ చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. వెరీ గుడ్. కమాన్. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ అవుట్. వెరీ గుడ్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. మన బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయాలండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ చేయండి. వెరీ గుడ్. కమాన్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి స్లో మౌంటైన్ క్లైంబర్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. హై ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. బాడీ డౌన్ చేయొద్దండి, అప్ చేయొద్దు. ఫ్లాట్ తీసుకోండి. స్లోగా నీ ఫార్వర్డ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. కోర్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయి. అలాగే అప్పర్ బాడీ మజిల్స్ అన్ని, లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. గుడ్. కమాన్.
రిలాక్స్. ప్రతి వర్కౌట్ మధ్యలో సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి సైడ్ టు సైడ్ క్రాస్ టోట్ వచ్చేసండి. 40 సెకండ్స్ చేద్దాం. క్రాస్ టోట్ వచ్చేయండి. సైడ్ క్రాస్ టోట్ వచ్చేయండి. గుడ్, వెరీ గుడ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. గుడ్, కమాన్. వెరీ గుడ్. మన కార్డియో స్ట్రెంత్ పెరుగుతుంది. గుడ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. వెరీ గుడ్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. సిక్స్త్ వర్కౌట్ వచ్చేసి క్రాస్ లంజెస్ టు ఆర్మ్ రీచెస్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. క్రాస్ లంజ్, ఆర్మ్ రీచ్. గుడ్. క్రాస్ లంజ్, ఆర్మ్ రీచ్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్, కమాన్. గుడ్. గుడ్. క్రాస్ లంజ్, ఆర్మ్ రీచెస్. గుడ్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. సెవెంత్ వర్కౌట్ వచ్చేసి హ్యాండ్ వాక్ టు కాఫ్ రైజెస్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. హ్యాండ్ వాక్ చేస్తూ వెళ్ళండి. బాడీ ఫ్లాట్ పొజిషన్ వచ్చిన తర్వాత బ్యాక్ రండి. గుడ్. కాఫ్ రైజెస్, హ్యాండ్ వాక్. గుడ్. స్లోగా బ్యాక్ రండి. కాఫ్ రైజ్ చేయండి. గుడ్. కాఫ్ రైజెస్. కాఫ్ రైజెస్. వన్. కాఫ్ రైజెస్. కాఫ్ రైజెస్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. ఎయిత్ వర్కౌట్ వచ్చేసి బాడీ వెయిట్ సిటప్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. స్టార్టింగ్ పొజిషన్ లో బ్రీత్ తీసుకోండి. సిటప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. పైన బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్, కమాన్. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. కోర్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయి అండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. స్లోగా చేయండి. రైట్ వేలో చేయండి. బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. నైన్త్ వర్కౌట్ వచ్చేసి ఎల్బో ప్లాంక్ టు టో ట్యాప్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. ఎల్బో ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. బ్యాక్ స్ట్రైట్ తీసుకోండి. టో ట్యాప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టో ట్యాప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా చేయండి. రైట్ వేలో చేయండి. బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. గుడ్, కమాన్.
ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. కోర్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయి. రిలాక్స్ 30 seconds షెల్ పోజ్ చేద్దామండి. నీళ్ళ పొజిషన్ తీసుకోండి, ఆర్మ్ స్ట్రైట్ తీసుకోండి, హెడ్ ఫుల్గా డౌన్ చేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి 30 seconds. ఈ వర్కౌట్ వల్ల లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న తగ్గుతుందండి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుంది. అలాగే అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్నెస్ ఉన్న తగ్గుతుంది, అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని షోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. డీప్ బ్రెత్ తీసుకోండి, స్లోగా రిలీజ్ చేయండి. రిలాక్స్. ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ వర్కౌట్. ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో, కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి ఫస్ట్ వార్మప్ చేయండి, వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ చేయండి, వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో కూడా ఎలా ఉందో మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, ఫైబర్స్ ఉండాలండి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోవాలి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, మంచి ప్రోటీన్ డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ గోల్ని, ఫ్యాట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.